హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మేమైతే చాలా బాగున్నాము. అండ్ అలానే ఈరోజైతే ఎండ ఎక్కువగా ఉంది కదా, సో నేనైతే ఏదైనా చల్లగా తాగాలి అనుకున్నాను. బట్ ఇంట్లో ఫ్రూట్స్ అయితే అన్నీ అయిపోయినాయి, ఓన్లీ యాపిల్స్ వరకే ఉన్నాయన్నమాట. సో యాపిల్స్ అయితే తాగడం, యాపిల్ జ్యూస్ అంటేనే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పేసి అయితే మళ్ళీ నేను సెర్చ్ చేశాను అనమాట, ఇంట్లో ఏం దొరుకుతుందా అని చెప్పేసి. ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కువగా వైరల్ అవుతున్నటువంటి ఐస్ యాపిల్ అదేనండి, ముంచికాయ. సో వాటితో అయితే నేను జ్యూస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో వాటితో అయితే నేను ఒక ముంజికాయ అయితే తీసుకున్నాను అనమాట. సో చాలా బాగుంది టేస్టీగా. సో దాంతో అయితే నేను జ్యూస్ చేద్దాం అనుకున్నాను. సో 1 or 2 అనేది నేను తీసేసుకుని తర్వాత అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత పీసెస్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను కూడా మంచిగా జ్యూస్ అయితే చేసేసాను అనమాట కంప్లీట్గా. అలానే గార్నిష్ కోసం అయితే నేను కొంచెం లైట్గా ఒక్క ముంజ అనేది చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో న్యాచురల్ హనీ ఉందన్నమాట. సో దాన్ని అయితే నేను కొంచెం చూడడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం అటు ఇటు తిప్పేసి గ్లాస్ అడుగున వేసేసి, అండ్ ఆ తర్వాత మనం జ్యూస్ చేసుకున్నటువంటి జ్యూస్ అనేది గాజు గ్లాస్లో పోసుకున్న తర్వాత అయితే దానిపైన కూడా కొంచెం గార్నిష్ కోసం అయితే కొంచెం ఆ ముంజకాయ ముక్కలు అండ్ ఆ తర్వాత అయితే కొంచెం నెయ్యి అనేది నేను యాడ్ చేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంది అండ్ అలానే చాలా హెల్దీ కూడాను. బట్ ఇట్లా అన్నా మనం న్యాచురల్గా తినడమే చాలా బాగుంది. అది కొంచెం మనం ఆస్వాదిస్తూ తింటాము. ఇది వచ్చేసి లిక్విడ్ కాబట్టి ఏదో అట్లా తాగడము ఇట్లా వెళ్ళిపోవడం అట్లా ఉంది. బట్ నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ఈ జ్యూస్ కన్నా కొంచెం ముంజలు తినడమే చాలా బాగుంది, టేస్ట్గా అనిపించింది. బట్ దీంట్లో వచ్చేసి మనం షుగర్ యాడ్ చేయలేదు, న్యాచురల్ హనీ మాత్రమే యాడ్ చేస్తాము. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. అండ్ అలానే టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నా మాటల్లో కన్నా మా కన్నయ్య మాటలు అయితే వినండి. నేనైతే ఏమీ చెప్పలేదు, తన్ని చెప్పమని. తను జ్యూస్ చేస్తుంటే ఏంటి మమ్మీ చేస్తామని అయితే అడిగాడు. సో నేనైతే తనకి చెప్పాను జ్యూస్ చేశానని. చూడండి ఫ్రెండ్స్ మా కన్నయ్య ఏం చెప్తాడు. బాగుందా? చాలా బాగుందా? ఫైనల్గా మా కన్నయ్యకి అయితే ఈ జ్యూస్ అయితే బాగుందండి ఫ్రెండ్స్. అలానే సబ్స్క్రైబ్ చేయడం ముంజికాయ జ్యూస్ అది బాగుందా? నీకు యాపిల్ జ్యూస్ బాగుందా, లేక గ్రేప్ జ్యూస్ బాగుందా, లేక మ్యాంగో జ్యూస్ బాగుందా, ఇది బాగుందా?